హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్. ఈ వీడియోలో నేను పేదల యూనివర్సిటీలో జరుగుతున్న ఒక తతంగం గురించి చెప్తాను మీకు. అదేంటంటే మన భూమి ఎలా ఉందో అలాగే పేదల యూనివర్సిటీలో ఇంకొక భూమి ఉంటుంది. అలా మల్టిపుల్ పేదల యూనివర్సిటీస్లో మల్టిపుల్ భూములు. అంటే మీది ఎలా ఉండదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు ఒక కాపీ ఉంటుంది, అలాగే ఇంకొక యూనివర్సిటీ ఇంకొక కాపీ ఉంటుంది. ఇలా చాలా సినిమాలు మీరు ఈ కాన్సెప్ట్ చూసే ఉంటుంది. అయితే ఈ మధ్య నాకు అనుకోకుండా పేదల యూనివర్సిటీ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది. సో అది నేను మీతో షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్పినంత మన భూమి మీద జరుగుతున్న ఇన్ఫర్మేషన్ కాదు, వేరే పేదల యూనివర్సిటీలో వేరే ఎర్త్ మీద జరుగుతున్నది అనమాట. అక్కడ కూడా సేమ్ ఇలాంటి క్యారెక్టర్సే ఉంటుంది. అంటే నేను ఉంటాను అక్కడ, మీరు ఉంటారు, అలాగే బిగ్ బాస్ ఉంటుంది, బిగ్ బాస్ షో ఉంటుంది. కానీ అక్కడ జరిగేది వేరే, ఇక్కడ జరిగేది వేరు. సో అక్కడ నేను ఇప్పుడు చెప్పినంత అక్కడ జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కాదు. ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 5కి దానికి సంబంధం లేదు. ఓకే, అక్కడ కూడా జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే, దీనికి సంబంధించి నాకు ప్రూఫ్స్ ఏమీ లేవు. సో ఎవరన్నా నన్ను ఆ పేదల యూనివర్సిటీలో ఇది ఇలా జరుగుతుందనే విషయం నీకు ఎలా తెలుసు, ప్రూఫ్స్ చెప్పి చూపించంటే నేను చూపించలేను. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా. సో బేసికల్లీ ఏంటంటే పేదల యూనివర్సిటీలో అక్కడ కూడా బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తుంది. అక్కడ ఆ సీజన్ 5కి పార్టిసిపెంట్స్లో పొన్ను అని ఒక అతను ఉన్నాడు. అతను అంతకుముందు వెబ్ సిరీస్లు చేసి చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. సో అతన్ని, ఆ పొన్నుని ఆ బిగ్ బాస్ సీజన్ 5కి సెలెక్ట్ చేస్తే పొన్ను వెళ్ళాడు. పొన్ను అంటే అసలు ఎవరికి నచ్చట్లేదు. అసలు బిగ్ బాస్ సీజన్ 5 అక్కడ పేదల యూనివర్సిటీలో చూస్తున్న వాళ్ళకి అసలు పొన్ను ఏంటి, ఈ మనిషి ఇలాగ బిహేవ్ చేస్తున్నాడు, అసలు ఒక రెస్పెక్ట్ లేదు, పెద్దవాళ్ళకి గౌరవించడం లేదు, సంస్కారం లేదు, ఏంటి అసలు సభ్యత లేకుండా ఇలాగ మళ్ళీ హగ్గులు కిస్సులు. ఒక అమ్మాయిని పట్టుకొచ్చాడు అక్కడికి, ఆ అమ్మాయితో హగ్గులు కిస్సులు, మళ్ళీ ఆ అమ్మాయిని చాలా నీచంగా చూడడం, ప్రతిదానికి అసూయ, కుళ్ళు, ద్వేషం, అదో టైప్ ఆఫ్ మెంటాలిటీ. అసలు చాలా మానసిక ఇష్యూస్ ఉన్నాయి అని అనిపించేలా ఉన్నాడు ఈ వ్యక్తికి. నిజానికి బిగ్ బాస్ టైటిల్ కాదు, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నట్లు ఉంది, అంటే మానసిక ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తికి ఓట్లు తెగబడిపోతున్నాయి, చాలా పడుతున్నాయి. ఆ వ్యక్తికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, నేను ఏదైతే నా బిహేవియర్ ఉందో ఆ బిహేవియర్ వల్ల నా ఫ్యాన్స్, ఎవరైతే నేను ఫ్యాన్స్తో వచ్చానో వాళ్ళు నాకు నెగిటివ్ అయిపోతారు, వాళ్ళకి నేను నచ్చనేమో, నాకు ఓట్లు పడవేమో అన్న భయం లేదు. నేను ఏం బిహేవ్ చేసినా, ఎలా బిహేవ్ చేసినా నా ఫ్యాన్స్ నాకు ఓట్లేస్తారు అన్న నమ్మకం. అది ఎలాగ, ఎందుకంటే ఇంతకాలం పాటు రియాలిటీ షో అతను రియల్గా చూసిన ఫ్యాన్స్ కాదు వీళ్ళంతా అతని వెబ్ సిరీస్లో చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు. వెబ్ సిరీస్లో యాక్టింగ్, ఆ వెబ్ సిరీస్లో అతని ఇది అన్నీ చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు. అతని మ్యానరిజమ్స్, అతని హీరోయిజం ఇవన్నీ చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళు. అయితే ఎవరైనా సరే మనకి వెబ్ సిరీస్లో కనిపించి మనిషి వేరు, అతని రియల్ వ్యక్తిత్వం వేరు. సో వెబ్ సిరీస్లో ఆబ్వియస్లీ అదంతా స్క్రిప్టెడ్ కాబట్టి, స్టోరీ కాబట్టి, అది యాక్టింగ్ కాబట్టి డెఫినెట్లీ మనిషి చాలా హీరోలా ప్రొజెక్ట్ అవుతాడు. బట్ రియల్గా చూసేసరికి నిజానికి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా చిరాకు పడడం స్టార్ట్ చేశారు. ఏంటి ఇతనికని ఎంతకాలం పాటు ఫ్యాన్గా ఉన్నాను అని చిరాకు పడడం స్టార్ట్ చేసి వాళ్ళు తనకు వదిలేసి ఆ బిగ్ బాస్ సీజన్ 5 ప్యారలల్ యూనివర్స్లో జరుగుతున్న దాంట్లో బన్నీ అనే ఒక అతను చాలా బాగా అందరికి బాగా నచ్చుతున్నాడు. ఆ బన్నీని లైక్ చేస్తున్నారు. సో ఆ హార్డ్ కోర్ పొన్ను ఫ్యాన్స్ అంతా ఇప్పుడు హార్డ్ కోర్ బన్నీ ఫ్యాన్స్ కూడా అయిపోయారు. అయినా కూడా ఓటింగ్ తగ్గలేదు, ఓటింగ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడట్లేదు. ఏంటి 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 ఎవరికి అర్థం కావట్లేదు. బట్ ఆ వ్యక్తి కాన్ఫిడెన్స్ సూపర్, నాకు ఓట్లు పడతాయి. ఆ వ్యక్తి ఎలాగంటే పలానా వీక్ ఈ వ్యక్తి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడు, ఆ వ్యక్తి వెళ్ళకపోతే గింజుకుపోతున్నాడు, ఆ వ్యక్తిని ఎలాగన్నా పంపేలాగా ప్లాన్ చేస్తున్నారు బయట వాళ్ళు. ఇంతకీ ఏం జరుగుతుంది అసలు, ఏం జరుగుతుంది? ఆ ప్యారలల్ యూనివర్స్లో మన భూమి మీద అలా కాదు, అక్కడ అంత కరెక్ట్గా లేవు, అక్కడ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే అక్కడ ప్యారలల్ యూనివర్స్లో అతను వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ వెబ్ సిరీస్లన్నీ అనంతం మీడియా అని ఒక కంపెనీ వాళ్ళు వాటిని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఈ అనంతం మీడియా వాళ్ళ ఓనర్, అది మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి అతను. అక్కడ ప్యారలల్ యూనివర్స్లో గవర్నమెంట్ ఐటీ సెల్లో కూడా మంచి ఐటీ సెల్లో ఒక వింగ్ని అతన్ని మేనేజ్ చేస్తున్నాడు. సో గవర్నమెంట్ రిలేటెడ్ ఐటీ సెల్ అంటే ఆబ్వియస్లీ మంచి చాలా సెక్యూరిటీ, సేఫ్ అన్నీ ఉంటాయి, మంచి అన్నిటికీ బాగా యాక్సెస్ ఉంటుంది, మంచి ఇదున్న వ్యక్తి. అతని పేరు ఏంటనేది
అంటే ఆల్టర్నేట్ పేరు ప్యారలల్ యూనివర్స్‌లో పేరు మర్చిపోయాను నేను. ఈ యూనివర్స్‌లో పేరు తెలుసు. ఓకే. ఎందుకులేండి ఆ పేరు కూడా చెప్పడం ఎందుకు. సో, అయితే అంటే బేసికల్లీ మన 'బిగ్ బాస్' సీజన్ ఏదో ఒక సీజన్ విన్ అయిన అతని పేరుతో అతని పేరు మ్యాచ్ అవుతుందిలేండి. అదంతా ఎందుకులేండి మనకి నేను అసలు పేర్లు ఎవరి పేర్లు చెప్పట్లేదు. ఇదంతా ప్యారలల్ యూనివర్స్‌లో ఇన్ఫర్మేషన్ అని ఎక్కడిది కాదు. ఓకే. సో, అయితే ఇప్పుడేంటి వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే ముందే ఎనీవే ఇప్పుడు ఈ వ్యక్తి ప్రైజ్ మనీ 50,00,000 దాంతోపాటు ఒక ల్యాండ్ అదొక 15,00,000 వాల్యూ చేస్తుంది. 25,00,000 అని చెప్పి అది ఇస్తున్నారు. సో, అలా చూసుకుంటే పోనీ ఒక 75,00,000 ప్రైజ్ మనీ వస్తుంది. కటింగ్‌లు పోగా ఎంత వస్తుందో అయినా అనవసరం మనకి. మొత్తానికి అనౌన్స్‌మెంట్‌కి చెప్పాలంటే 75,00,000 ప్రైజ్ మనీ ఉంది. బట్ ఆ 75,00,000 ప్రైజ్ మనీని పక్కన పెడితే ఈ పొన్నుకి యాక్చువల్లీ రెమ్యునరేషన్ చాలా ఎక్కువ. ఆ పొన్నుకొచ్చే రెమ్యునరేషనే 1,00,00,000 కంటే ఎక్కువ. 1,00,00,000కి పైగా రెమ్యునరేషన్. రైట్. సో, ఇక్కడ ఈ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్యారలల్ యూనివర్స్‌లో ఉన్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏంటంటే అక్కడ వీళ్ళు ముందే ఒక ప్లాన్ చేసుకున్నారు. అదేంటి అంటే ఓట్లుని పోల్స్‌ని మేనేజ్ చేద్దాం. ఎందుకంటే అంతా చాలా ఈ టెక్నాలజీ అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఎంసీఎన్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నాయి ఈ పని. ఇప్పుడు వెబ్ సిరీస్‌లన్నీ 40,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంట అక్కడ పొన్నుకి ఆ ప్యారలల్ యూనివర్స్‌లో. అయితే ఆ 40,00,000 సబ్స్క్రైబర్స్ పొన్నుకొచ్చింది జెన్యూన్‌గా నేను ఇలా మార్నింగ్ వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేసినంటే అయ్యో బాబోయ్! వెబ్ సిరీస్ ఎంత బాగుందో, హీరో ఎంత సూపరో, వెంటనే సబ్స్క్రైబ్ గంట అలా కాదు. అందరూ అలా అయిన వాళ్ళు కాదు. అలా అయిన వాళ్ళు కొంతమంది. కానీ కొనుక్కుని సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళు చాలామంది. యాహ్! సో, ఈ 40,00,000 సబ్స్క్రైబర్స్ పొన్నుకి ఉన్న ఆ ప్యారలల్ యూనివర్స్‌లో ఉన్న పొన్నుకి ఉన్న సబ్స్క్రైబర్స్ నిజం సబ్స్క్రైబర్స్ కాదు. ఉన్నారు. డెఫినెట్లీ ఉన్నారు. కానీ 40,00,000 అయితే కాదు. అందులో సగం కూడా కాదు. మీకు షాకింగ్‌గా ఉండొచ్చు. అందులో సగం కూడా కాదు. ఇంకా చెప్పాలంటే పావు కూడా కాకపోవచ్చు. ఎగ్జాక్ట్ నెంబర్ బయటికి తెలియదు. బట్ చాలామంది యాక్చువల్‌గా రియల్ సబ్స్క్రైబర్స్ కాదు. సబ్స్క్రైబర్స్‌ని కొనుక్కోవడం, సబ్స్క్రైబర్స్‌ని క్రియేట్ చేయడం అని అనేక కాన్సెప్ట్స్ ఉన్నాయి. అనేక సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. మీకు అసలు ఎంసీఎన్స్ ఇది ఎలా చేస్తది అనే దానికి ఒక చిన్న స్మాలర్ వెర్షన్ అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి నేను మీకు అంటే ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్‌వేర్స్ కాదు. వాళ్ళు యూజ్ చేసే విధానం కాదు. బట్ మీకు చెప్పడానికి అంటే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఒక డీటెయిల్డ్ వీడియో ఒకటి చేశాను ఆల్రెడీ కొన్ని నెలల క్రితం. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది చూస్తే మీకు ఇలా కూడా చేయొచ్చా అని అనిపిస్తుంది మీకు. అది బేసిక్ వెర్షన్. దానికి అడ్వాన్స్డ్ వెర్షన్స్ వచ్చేసినాయి ఇప్పుడు. నేను చూపించింది ఓన్లీ బేసిక్ వెర్షన్‌లో ఇలా చేయొచ్చు అని మీకు చెప్పడానికి. అడ్వాన్స్డ్ వెర్షన్ ఏంటంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. యాహ్! వీళ్ళు ఏది ఈజీగా మేనేజ్ చేయగలరు? యూట్యూబ్‌ని చాలా ఈజీగా మేనేజ్ చేయగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లో ఎవరన్నా పోల్ పెడితే అక్కడ ఆ ప్యారలల్ యూనివర్స్‌లో బాదిరెడ్డి అని ఒక రివ్యూయర్ ఉన్నాడు. మంచి బిగ్ బాస్ రివ్యూస్‌లో టాప్ అనమాట. ఆ బాదిరెడ్డి బాధేస్తుంటాడు ఇంక ఇష్టం వచ్చినట్లు. సో, ఆ బాదిరెడ్డి ఎప్పుడైనా పోల్స్ పెడితే ఆ బాదిరెడ్డి పోల్స్‌లో ఎప్పుడు కూడా ఈ పొన్ను టాప్‌లో ఉంటాడు. ఇలాగే ఎవరన్నా టాప్ యూట్యూబర్స్ గానీ పోల్స్ పెడితే అందులో పొన్ను టాప్‌లో ఉంటాడు. ఆ బన్నీ సెకండ్‌లో ఉంటాడు. కానీ ఆన్‌లైన్ పోల్స్‌కెళ్తే అక్కడ చూస్తే అక్కడ ఎప్పుడు బన్నీ టాప్‌లో ఉంటాడు. పొన్ను సెకండ్‌లో ఉంటాడు. ఏంటిది? ఇన్ని ఆన్‌లైన్ పోల్స్ అన్నిట్లోనూ పొన్ను సెకండ్‌లో ఉండి, బన్నీ టాప్‌లో ఉండి, ఈ యూట్యూబ్ పోల్స్‌కొచ్చేసరికి ఈ బాదిరెడ్డి పోల్స్‌లోనేమో ఈ పొన్ను టాప్‌లో ఉంటాడు. బన్నీ సెకండ్‌లో ఉంటాడు. ఏంటి? ఎవరికీ అర్థం కాదు. ఎందుకనంటే బేసికల్లీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, దొంగ సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ వ్యూ కౌంట్‌లు, యూట్యూబ్ పోల్ మ్యానిపులేషన్స్ అన్నీ కూడా ఈ ఎంసీఎన్స్ చాలా ఈజీగా చేయగలవు. అదంతా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, విస్కీతో పెట్టిన విద్య, ఇంకా చాలా వాటితో పెట్టిన విద్య యాక్చువల్లీ వాళ్ళకి. సో, వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు దాన్ని. కానీ ఆన్‌లైన్ పోల్స్‌ని కొంచెం కష్టం కవర్ చేయడం. దాన్ని కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అది కూడా నేను ఒక వీడియోలో చేసి చూపించాను ఎలా చేయొచ్చనేది. కానీ లాస్ట్ ఇయర్ చేసేది కూడా అలాగా. లాస్ట్ ఇయర్ అలాగా కొన్ని చేసి కొన్ని చేయలేకపోయేసరికి ఏమైందంటే క్లియర్‌గా తెలిసిపోయింది. అరే! ఈ వీక్ ఈ 3 వెబ్‌సైట్స్ తేడాగా ఉన్నాయి. సో, ఈ 3 వెబ్‌సైట్స్ అమ్ముడుపోయినాయి అన్నట్లు వచ్చింది. సో, అప్పుడు క్లియర్‌గా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 4 ప్యారలల్ యూనివర్స్‌లో అనే విషయం తెలిసిపోయి ఇప్పటికి ఈ సంవత్సరం పెద్దగా మ్యానిపులేషన్స్ చేయట్లేదు. అప్పటికి కూడా మ్యానిపులేషన్స్ డెఫినెట్‌లీ అవుతున్నాయి. ఇప్పుడు ఎన్ని ఈ ఆన్‌లైన్ పోల్స్‌లో పొన్నుకి పడుతున్నాయో అన్ని ఓట్లు నిజంగా పడట్లేదు. అందులో కూడా చాలా ఫేక్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌గా నేను చెప్పలేను ఉండొచ్చు.
సో, డెఫినెట్‌లీ ఆన్‌లైన్‌లో ఏ విధంగా వీళ్ళు యూట్యూబ్ పోల్స్‌లో, ఆన్‌లైన్ పోల్స్‌లో ప్రొజెక్ట్ చేస్తున్నారో 'పొన్ను'కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని అంతమంది ఫ్యాన్స్ లేరు. ఎందుకంటే అక్కడ ప్యారలల్ యూనివర్స్‌లో రవి రవి అంటానేంటి తెలుగులో 'టైమ్ పాస్' అని ఒక ఛానెల్ ఉంది. ఆ ఛానెల్‌లో ఒక వ్యక్తి చాలా చాలా బాగా విశ్లేషిస్తుంటాడు. అద్భుతం అసల. ఆ వ్యక్తిని చూసి నేను చాలా ఇంప్రెస్ అయిపోతుంటాను. ప్యారలల్ యూనివర్స్‌లో ఉన్న ఆ తెలుగులో 'టైమ్ పాస్' రివ్యూయర్‌ని. ఆ వ్యక్తి రివ్యూస్ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి అక్కడ పొన్నుని తిడుతున్నప్పుడు, అక్కడెక్కడ అసలు కామెంట్స్‌లో నెగెటివ్ కామెంట్సే అసలు రావు. అసలు 100 కామెంట్స్ వస్తే ఆ 100లో ఒకటో, రెండో నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి. ఆ రివ్యూని తిడుతూ. అంటే పొన్నుని ఎంత తిడుతున్నా కూడా ఆ ఫ్యాన్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకు? ఎందుకంటే అంతమంది ఫ్యాన్సే లేరు. ఎవరైతే పొన్నుని తిడితే రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళంతా పెద్ద పెద్ద రివ్యూస్ వీడియోస్ కిందకే ఎళ్తున్నారు వాళ్ళు. చిన్న చిన్న రివ్యూస్‌ని పట్టించుకోవట్లేదు. నిజానికి బయట నిజంగా అంతమంది ఫ్యాన్స్ ఉంటే ఒక వ్యక్తికి చిన్న రివ్యూస్ పోస్ట్ చేసినా, పెద్ద రివ్యూస్ పోస్ట్ చేసినా పర్సెంటేజ్ ఆఫ్ నెగెటివ్ కామెంట్స్ సేమ్ ఉండాలి. కానీ అలా ఉండట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? నిజంగా పొన్నుని చూసి లైక్ చేసి, పొన్నుని ఎవరన్నా రివ్యూ నెగెటివ్‌గా చెప్తే కామెంట్ చేసేసి జెన్యూన్ ఫ్యాన్స్ లేరు. అంతా మ్యానిప్యులేషన్స్. అనంతం మీడియా మ్యానిప్యులేషన్స్. అనంతం మీడియా. అనంతమైన మ్యానిప్యులేషన్స్. యాహ్! అయితే ఇప్పుడేంటంటే ఆహ్, ఇది ఇక్కడి దాకా అయితే ఓకే. కానీ ఇది నెక్స్ట్ లెవెల్‌కి కూడా వెళ్తుందని చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అసలు హాట్‌స్టార్ ఓటింగ్ అనేది లీకే కాకూడదు. లీకే కాకూడదు. నిజానికి హాట్‌స్టార్ ఓటింగ్ అనేది నిజానికి 'బిగ్ బాస్' ఈ నిర్వాహకులు ఎవరున్నారో వాళ్ళ టాప్ లెవెల్ వాళ్ళకి మాత్రమే తెలియాలి. ఇంకెవరికీ తెలియకూడదు. అది కూడా చాలా సీక్రెటివ్ వేలో చాలా ఆడిషనింగ్ బాగా జరిగి కరెక్ట్ కౌంట్లు ఇవన్నీ వెళ్తాయి అన్న ఒక ఇది ఎప్పటి నుంచో మనం నమ్ముతున్నాం ఇది. కానీ ఆన్‌లైన్ పోల్స్ కూడా హాట్‌స్టార్ ఓట్లెన్ని ఇది కూడా బయటకి లీక్ అయిపోతుందని ఒక బలమైన సమాచారం. ఆడిషనింగ్ చేస్తున్న కంపెనీ నుంచి లాగేస్తున్నారు అని తెలుస్తుంది. ఈ ఆడిషనింగ్ చేస్తున్న కంపెనీ గురించి నిజానికి ఈ వీళ్ళు ఎవరైతే 'బిగ్ బాస్' నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. కానీ స్ట్రిక్ట్‌గా ఉండట్లేదు అన్న విషయం కూడా బయటపడుతుంది. సో, ఇప్పుడేంటి ఈ లీక్ ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నారు? అక్కడ ఓట్స్ ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి ఈవెన్ హాట్‌స్టార్ ఓటింగ్స్ కూడా ప్యారలల్ యూనివర్స్‌లో మ్యానిపులేట్ చేస్తున్నారని ఒక న్యూస్ తిరుగుతుంది యాక్చువల్లీ. ఒక రూమర్ నడుస్తుంది. అంటే ఏదైతే ఈ అనంతం మీడియా ఉందో వాళ్ళు చివరికి హాట్‌స్టార్ ఓట్స్ కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. మ్యానిపులేట్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఉంచి ఎవరైతే ఇష్టం లేదో, ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళని పంపించేసేలా ప్లాన్ చేస్తున్నారు అనేది ఒకటిది. అది ఏదో మనకి అక్కడ సడెన్‌గా మనం ఆన్‌లైన్ పోల్స్ అన్నీ చూసి అలా కాకుండా కంప్లీట్‌లీ విరుద్ధంగా అనుకోని వ్యక్తి ఎలిమినేట్ అయిపోతే జనాలు షాక్ తింటారని చెప్పి వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు ఒకటి. ఏంటది? మీది బయట ఆన్‌లైన్‌లో ఇదయ్యుండొచ్చు కానీ హాట్‌స్టార్ ఓటింగ్ లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఇదని చెప్పేసి వాళ్ళు ముందే ఒక లీక్ అయిన లిస్ట్‌ని బయటకి తిప్పుతున్నారు. ఆ లీక్ అయిన లిస్ట్‌లో ఎప్పుడు కూడా పొన్ను టాప్‌లో ఉంటున్నాడు. బన్నీ సెకండ్ ప్లేస్‌లో ఉంటున్నాడు. అంతేకాదు ఆ వీక్ ఎవరినైనా పంపించేయాలంటే వాళ్ళని లాస్ట్‌లో పెట్టి చూపిస్తూ ఒరిజినల్ దాంట్లో ఇతను లాస్ట్‌లో ఉన్నాడు. ఇతను వెళ్ళిపోతాడు చూసుకోండి అన్నట్లు. అలాగా ఈ వీక్ అక్కడ ప్యారలల్ యూనివర్స్‌లో అక్కడ ఆహ్, అతని పేరేంటబ్బా! అతని పేరేదో ఆహ్, మనస్ 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 అని ఒకతను ఉన్నాడక్కడ. ఆ మనస్సుని పంపించేద్దాం అని అనుకున్నారు యాక్చువల్లీ. అనుకున్నాక అయితే ఆ మనసు కాకుండా ఈ లోపలున్న పొన్ను అనే వ్యక్తి అక్కడ లోపల ఆహ్, ఇంకా ఆ అమ్మాయి పేరు కూడా కాజల్ అండి. ఆ ప్యారలల్ యూనివర్స్‌లో కూడా కాజల్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పంపించేయండి. ఎందుకు ఇంకా ఉంచుతున్నారు? అనంతం మీడియా మీరు ఏం చేస్తున్నారు? గింజుకుపోతున్నాడు అక్కడ లోపల నుంచి. అనంతం మీడియాకి చెప్తున్నాడు. అనంతం మీడియా ఏంటి కాజల్‌ని పంపించేయమంటే మీరు పంపించట్లేదు. ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు? ఇలా లోపల గింజుకుపోతుంటే అనంతం మీడియా వాళ్ళు యాక్చువల్లీ మనస్సుని పంపించేద్దాం అనుకున్న వాళ్ళు కాస్త కాజల్‌ని పంపించేద్దామని టార్గెట్ చేస్తున్నట్లు వినికిడి వర్గాల భోగట్ట. కరెక్టే అనుకుంటున్నాను నేను చెప్పిన వర్డ్. ఎనీవే సో, అయితే చివరికేంటంటే వాళ్ళు ఈ మ్యానిపులేషన్ చేస్తున్న విధంగా కొంచెం అన్యాయమైన ఓట్లేస్తున్న క్రమంలో ఆల్రెడీ వేశారు. ఇప్పుడు మళ్ళీ అన్యాయమైన ఓట్లేస్తున్న టైంలో అక్కడ ప్యారలల్ యూనివర్స్‌లో హాట్‌స్టార్ యాక్చువల్‌గా నేను మర్చిపోయి హాట్‌స్టార్ అన్నాను. దాని పేరు హాట్‌స్టార్ కాదు. అది వేడి నక్షత్రం. ప్యారలల్ యూనివర్స్‌లో పేరు డిఫరెంట్. వేడి నక్షత్రం. ఆ వేడి నక్షత్రం అనే అప్లికేషన్ డౌన్ అయిపోయింది. దాని ఓటింగ్ సిస్టమ్ డౌన్ అయిపోయింది. ఆ వేడి నక్షత్రాన్ని ఈజీగా మ్యానిపులేట్ చేసేస్తున్నారంటే ఇంకా
ఇంకా ఎంత జెన్యూన్‌గా అక్కడ పేదల యూనివర్స్‌లో 'బిగ్ బాస్' షో నడుపుతున్నదనేది మీరు అర్థం చేసుకోవచ్చు. హ్మ్. సరే ఇది జరుగుతుంది. మనం ఏమైనా చేయగలమా? మనం ఏం చేయలేమండి. మనం జస్ట్ షో చూడడం అంతే. షో చూసి బాధపడడం అంతే. ఇంకంతే. ఇంతలాగా అన్నీ ప్లాన్ చేసుకొని వస్తే ఇంకేం చేయగలం? ఇంకొకటి, ఇక్కడ లోపల 'బిగ్ బాస్' షోలో ఉన్న పొన్నుకి బయట సిట్యుయేషన్ ఏంటి? ఎవరు టాప్‌లో ఉన్నది, ఎవరు బాటమ్‌లో ఉన్నది మొత్తం ఇన్ఫర్మేషన్ ఎళ్తుంది అని కూడా వినికిడి వర్గాల బొగట్ట. ఈ వినికిడి వర్గాల బొగట్ట అనేది కరెక్ట్ పదమో కాదో నాకు తెలియట్లేదు. అలా వచ్చేస్తుంది నా నోట్లోంచి. కరెక్ట్ పదం కాకపోతే నన్ను క్షమించండి. సో, బేసికల్లీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? దానికి కూడా ఆన్సర్ ఏంటంటే ఎవ్రీ వీక్ వీళ్ళ బట్టలు బయట నుంచి లోపలికెళ్ళినప్పుడు దాంతో పాటు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారంట. ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నదంటే అది మరి ఆ బట్టలన్నీ కూడా అంతా ఫిల్టర్ అయ్యి అంతా సెక్యూరిటీ చెక్‌లన్నీ జరిగి కదా వెళ్తాయంటే యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒకటుంది. అక్కడ పేదల యూనివర్స్ 'బిగ్ బాస్' దాంట్లో నిజానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్న కెమెరామెన్, ఎడిటింగ్ టీము, అక్కడ డైరెక్టర్స్ అంటారు యాక్చువల్లీ. లోపల కూర్చొని ఎడిటింగ్ అంతా చేస్తూ మొత్తం అంతా చూసేవాళ్ళు వీళ్ళంతా చాలా మంచి జాబ్ చేస్తున్నారు. వాళ్ళు ఏ మాత్రం అసలు బయాస్ అనేది లేకుండా ప్రతీది ఇంపార్టెంట్ ఏవున్నాయో అన్నీ షూట్ చేసి, అన్నీ ఎడిట్ చేసి చక్కగా చూపిస్తున్నారు. కానీ అక్కడ పేదల యూనివర్స్‌లో ఏంటంటే అక్కడ ఒక హోస్ట్ ఉన్నారాయన. ఆయన ఆయన పేరేంటి అనేది నాకు ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. అందుకని ఆలోచించలేదు నేను. సో, ఆయన హోస్ట్‌కి ఒక టీమ్ ఉండి ఆ టీమ్ చెవిలో చెప్తుంటదనమాట. ఏంటి ఇదిగోండి ఇప్పుడు మీరు ఇది మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఆ బన్నీ గాడిని తిట్టి పడేయాలి. ఆ బన్నీ గాడిని ఏసేసుకోండి అని చెప్పేసి ఇలాగ లోపల నుంచి చెప్తుంటదనమాట. ఈయనేంటంటే పాపం ఈయనకేం తెలీదు. పెద్దగా ఏమి ఎపిసోడ్స్ చూడదు. ఆయన చాలా బిజీ పర్సన్ ఆయన. ఆయన ఎపిసోడ్స్ చూసినా కూడా ఆయన పెద్ద ఓన్ ఒపీనియన్ అంటూ పెద్దగా ఉండదు. ఆయన మర్చిపోతుంటారు. సో, ఆయన ఏంటంటే టీమ్ ఏం చెప్తే అది చెప్పేస్తుంటారనమాట. సో, అలా చెప్పేస్తుంటే ఈ టీమ్ ఏంటి వీళ్ళు ఈ అనంత మీడియా వాళ్ళు ఈ టీమ్ వాళ్ళని మేనేజ్ చేస్తున్నదని ఇది కూడా వినికిడి వర్గాల బొగట్ట. ఇంకేం చేయలేను అది వచ్చేస్తుంది అలా వినికిడి వర్గాల బొగట్ట అని. ఓకే. సో, ఆ టీము వీళ్ళతోటి ఇలాగా టై అప్ అయిందంట. టై అప్ అయ్యి సో, మీరు పొన్నుని లేపాలి మీద. పొన్ను యాటిట్యూడ్ చూసి ఎవడు ఓట్లేయడు కాబట్టి ఒరిజినల్‌గా కాబట్టి పొన్ను యాటిట్యూడే కరెక్ట్ యాటిట్యూడ్. పొన్ను తప్పులే చేయట్లేదు అని చెప్పేసి మీరు ఆ హోస్ట్ చేత చెప్పించేసేదంటే చూసి జనాలంతా అరే మేమే తప్పుగా ఆలోచిస్తాం అనమాట. మాదే పిచ్చి మెంటాలిటీ అనమాట. నిజంగా ఆ హోస్టే అలా అంటున్నదంటే పొన్ను హగ్గులు చేసుకోవడం అది లేటెస్ట్ కల్చర్. లేటెస్ట్‌గా ఏంటంటే మంచి అంటే ఏంటి అంటే ఆ పక్కోడి మీద అప్పడం అంటే ఆ అప్పడాన్ని పెద్ద ఆబ్జెక్టిఫికేషన్ ఏదో చేసేసి దాన్ని పెద్ద ఇష్యూ చేస్తే లేటెస్ట్ ఈ జనరేషన్‌లో ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడకూడదనమాట. మన పూర్వకాలం పెద్దలంతా మాట వరుసగా మాట్లాడుకునేవారు. కింద పడితే అప్పడం అయిపోతామని కింద గట్టి గుద్దితే ముక్కు పచ్చడైపోద్దని అలా అనేవారు. ఇప్పుడు అలాంటి మాట అనకూడదనమాట. గుద్దితే ముక్కు పచ్చడైపోతుందంటే ఇప్పుడు ఏ పచ్చడైపోతుంది? ఏమిటి అసలు ఆబ్జెక్టిఫై చేస్తున్నావా అని అంటారు. సో, అలాంటి మాటలు మాట్లాడకూడదు. లేటెస్ట్ జనరేషన్‌లో మారిపోయిందని చెప్పేసి జనం అనుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా. ఎందుకంటే ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. సో, ఆ విధంగా పొన్నుని ఇంకలాగా పైకి లేపుతూ అంటే పొన్నుకి బై డిఫాల్ట్ అద్భుతమైన మెచ్యూరిటీ ఉంది. బై డిఫాల్ట్ ఎంత కాలిక్యులేషన్స్ చేసేస్తారంటే పొన్ను అన్నీ ఆలోచించేసి బయట ఏం జరుగుతున్నాయి అన్నీ ముందే గెస్ చేసేసి ఆ బన్నీకి సింపతి పెరిగింది బయట అని చెప్పేసి బన్నీ దగ్గర వెళ్ళిపోయి బన్నీ నువ్వు నేను బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అన్నీ వేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. సో, మన జనాలు చూసి అయ్య బాబోయ్! బన్నీ మెచ్యూరిటీ ఎంత కాలిక్యులేషన్స్ మామూలు బ్రెయిన్ కాదబ్బా! బన్నీ అది ఇది అని అనుకోవాలి. కొంతమంది రివ్యూస్ కూడా మోసపోయి బన్నీ అని అనుకుంటూ ఉంటదనమాట. ఇలా చెప్తూ ఉంటది ఇలాగ. సో, ఇలాగ బన్నీ యాటిట్యూడ్‌నే అద్భుతమైన యాటిట్యూడ్‌గా చూపిస్తూ బన్నీ చేస్తున్న ప్రతిదాన్ని లేపుతూ బన్నీని అసలు ఎప్పుడూ తిట్టకుండా ఇలా చేస్తూ అలాగా బన్నీని అలా టాప్ 1లోకి తీసుకెళ్దామని అందరూ ప్లాన్ చేశారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా అబద్ధం. యెస్! అస్సలు నిజం కాదు. కంప్లీట్ అబద్ధం. ఇదంతా కల్పిత స్టోరీ. జస్ట్ సరదాగా చెప్పాను. సరదాగా జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. ఇది ఏమీ జరగట్లేదు. నాట్ ఎట్ ఆల్. పేదల యూనివర్స్‌లో 'బిగ్ బాస్' పై చాలా జెన్యూన్‌గా నడుస్తుంది. అస్సలు పొన్ను జెన్యూన్‌గా ఆడుతున్నాడు. పొన్నుకి జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు. బన్నీ సెకండ్ డే వస్తాడు. బన్నీకి ఫ్యాన్స్ ఉత్తుత్తి ఫ్యాన్స్, అంత నిజం ఫ్యాన్స్ కాదు. అలాగే ఈ వీక్ పేదల యూనివర్స్‌లో కాజల్ వెళ్ళిపోయినా, మనసు వెళ్ళిపోయినా ఏం బాధపడొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ తక్కువ. కాజల్ అంటే పెద్ద ఎవరికి ఇష్టం లేదు. మనసు అంటే మొత్తానికి అసలు మనశ్శాంతి లేదు ఎవరికి చూసే వాళ్ళకి. సో,
ఆబ్వియస్లీ వెళ్ళిపోయాను, మీరే ఆశ్చర్యపోవద్దు. సో అదండి. సో నేను చెప్పిన స్టోరీ అంతా అబద్ధం, అస్సలు నిజం లేదు, ఉత్తుత్తిదే. దట్స్ ఇట్ అండి. సరదాగా మీకు కొంచెం టైం పాస్ కోసం ఇలా అబద్ధమైన స్టోరీ చెప్పాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.